శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి వివోం. పరమేశ్వర స్వరూపులైన సభకు నమస్కారం. ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో జనమేజయ సర్పయాగం వచ్చేసి పార్ట్ 1 నుంచి పూర్తి చేశాం. పార్ట్ 1లో జరత్కారుడికి వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఆస్తిక మహర్షి జన్మించారు అని మీకు చెప్పి ఉన్నాను. తదుపరి జనమేజయ మహారాజు దగ్గరికి ఉదంకుడు వచ్చి చెప్తాడు, మహారాజా, మీ నాన్నను చంపిన వారు, నాబోటి బ్రహ్మచారులను ఇబ్బంది పెట్టినవాడు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నువ్వు సర్పయాగం చెయ్యి, వారిని చంపు అని చెప్తాడు. తర్వాత మంత్రి ద్వారా ఆ వృత్తాంతం అంతా జనమేజయుడు తెలుసుకుంటాడు. అకారణంగా వాళ్ళ నాన్నను చంపాడని తక్షకుడిని ఆయన సర్పయాగం వచ్చేసి ప్రారంభిస్తారు. ఆ సర్పయాగానికి యజ్ఞ పరీక్షకుడుగా వ్యాస మహర్షి తన శిష్యులు ప్రశిష్యులతో కలిసి వస్తారు. ఆయన అధ్యక్షతన ఆ యాగం జరుగుతూ ఉంటే అన్ని సర్పాలన్నీ కూడా ఆ ఐరావత వంశానికి చెందిన కోటి నాగులు కూడా అక్కడ యాగంలో చనిపోయాయి. ఇక మిగిలింది కద్రువ సంతానం. అప్పుడు ఈ విషయం తెలిసిన వాసుకి వాళ్ళ సోదరి దగ్గరికి వెళ్ళి జరత్కారు దగ్గరికి, అమ్మా, మా మానలుడు ఆస్తికుడు ఎక్కడున్నాడంటే అప్పుడు ఆస్తికుడు వస్తారు. నాయన, మీ మేనమామలందరూ కూడా జనమేజయ సర్పయాగంలో చనిపోయేటట్టున్నారు, నువ్వు వచ్చి ఎలాగైనా మమ్మల్ని రక్షించని చెప్పంటే, ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదు, నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తానని చెప్పని ఆస్తికుడు ఆ జనమేజయ సర్పయాగం దగ్గరికి వెళ్ళి అక్కడ జనమేజయ మహారాజుకి కొంత బోధ చేస్తాడు. నాయన, ఏదో కారణంగా వచ్చేసి మీ నాన్న చనిపోయారు అని చెప్పని నువ్వు పాములన్నిటి మీద పగ పెంచుకొని వాటన్నిటినీ నాగజాతి అంతా నాశనం చేస్తే నీకు ఎంత అపకీర్తి. నీ పితృపితామహులందరూ కూడా ఊర్ధ్వలోకాల్లో ఉన్నారు, వాళ్ళు ఎంత బాధపడతారు. అందువల్ల సర్పయాగాన్ని ఆపేయి, అదిగో మా అమ్మ దేహ బంధువులు ఉన్నారు, నా మేనమాములు, వాళ్ళని వదిలిపెట్టని చెప్పని ఆయన విన్నవిస్తాడు. నువ్వు చేసే యాగం సామాన్యమైన యాగం కాదు, బ్రహ్మదేవుడు ప్రయాగలో చేసిన దశాశ్వమేధ యాగం కంటే కూడా నీది చాలా గొప్పది. అందువల్ల నువ్వు ఆ యాగాన్ని ఆపవలసిందని చెప్పి ఆయన వేడుకుంటాడు. అంటే యాగం జరిగేటప్పుడు ఎవరైనా ఒక బ్రహ్మచారి వచ్చి ఆయన ఏదైనా దానం అడిగితే ఇస్తే మనకు మన పితృపితామహులకు కూడా ఎంతో శుభం జరగద్ది. అది మనం చూసి ఉన్నాం ఆల్రెడీ. ఎందుకంటే అక్కడ బలిచక్రవర్తి యాగం చేస్తూ ఉంటే నర్మదా నది ఒడ్డున శ్రీ మహావిష్ణువు వామన అవతారం అక్కడికి వెళ్ళి ఆయన దానం పడతాడు. దానివల్ల బలిచక్రవర్తి వాళ్ళ పితృపితామహులకు ఎంతో మేలు జరిగింది. ఆ విష్ణువుకి దానం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆయన చెయ్యి కింద మన చెయ్యి పైన అని చెప్పి అంటాడు బలిచక్రవర్తి శుక్రాచార్యులతో. అందువల్ల అయితే పాండవులకి ఏంటంటే ఒకరు చెప్తే వింటారు. అది పాండవుల వంశంలో జన్మించిన అర్జునుడు కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడు కొడుకు పరీక్షితు కొడుకు జనమేజయుడు. అంటే అర్జునుడికి ముని మనవడు, అభిమన్యుడికి మనవడు, పరీక్షిత్ కొడుకు అన్నమాట. అందువల్ల పాండవులకు ఒక లక్షణం ఉంది, వాళ్ళు
తెలియకపోతే ఎవరైనా చెప్తే పెద్దలు వింటారు. ఆ వినబట్టే లక్షణం ఉండబట్టే కదా వాళ్ళు అంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామాన్ని వాళ్ళు విజయం సాధించారు. కానీ చెప్పిన మాట వినని కారణంగా అటు కౌరవులు కానీ ఇటు రావణాసురుడు కానీ వాళ్ళు యమసదనానికి వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పిన మాట వినరు. ఆల్రెడీ కురుసభలో ధర్మం చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దుర్యోధనుడికి భీష్మాచార్యులు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, కృపాచార్యులు ఉన్నారు, సంజయుడు ఉన్నారు, విదురుడు ఉన్నాడు. ఇంతమంది ఉంటే కూడా వాళ్ళు ఎప్పుడు ధర్మం గురించి చెప్తూ ఉంటారు. కానీ ధర్మం అతను పట్టించుకోడు. ఆ దుష్ట చతుష్టయం ఎవరైతే ఉన్నారో దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, ఆ శకుని, వాళ్ళకి ధర్మం చెప్తే వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు అధర్మం వైపే వాళ్ళు మొగ్గు చూపుతారు. అంతిమంగా ఏమవుద్ది, చిట్ట చివర తల కొరువు పెట్టేవాడు కూడా లేకుండా పోయాడు ధృతరాష్ట్రుడికి. అందువల్ల ఇక్కడ రావణాసురుడు కూడా చెప్పాడు మారీచుడు, రాముడు సామాన్య మానవుడు కాదయ్యా, ఆయన చాలా దయాగుణ సంపన్నుడు, 16 గుణాలతో ఉన్నాడు, ఆయన సామాన్యుడు కాదు. ఇన్ని తప్పులు చేశావు నువ్వు, ఆయన భార్యను ఎత్తుకొని వచ్చావు, అయినా ఇబ్బందిలే, ఆయన క్షమించే గుణం ఉంది ఆయనకి. నా మాటను ఇప్పటికి కూడా సీతమ్మని తీసుకుపోయి రాముడికి అప్పచెప్పి శరణాగతి చేసుకో, తప్పు అయిపోయింది రామా అని చెప్పు, క్షమిస్తాడు, నీ పత్తెలకాయలు భద్రంగా ఉంటాయని చెప్పు. కానీ వినలా. అందువల్ల చెప్పిన మాట వినడం అనేది చాలా అవసరం. రామాయణం మహాభారతం మనకు 1కి 10 సార్లు చెప్తూ ఉంటుంది. తెలియకపోవడం తప్పు కాదు, చెప్పినప్పుడు వినాల. అందుకే అలా వినేవాడిని శిష్యుడు అంటారు. అంటే వినీలుడు అంటే వినయముతో ఉండువాడు, వినయమును నేర్చుకున్నవాడు. ఎప్పుడు కూడా ఎవడైతే ఆ లక్షణాలు ఉంటాయో వాళ్ళు ఎప్పుడైనా కానీ విజయం సాధిస్తారు. జనమేజయుడు కూడా ఆ పాండవ వంశంలో వచ్చాడు కాబట్టి ఆయన ఆస్తిక మహర్షి చెప్పంగానే ఆయన సర్పయాగాన్ని ఆపేసిండు. అప్పుడు ఆయన దీవించాడు, విజయోస్తు 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 అని చెప్పని. అంత పెద్ద మహానుభావుడు వచ్చేసి జీవించాడంటే ఇక నీ వంశం తరించిపోయింది జనమేజయ అని చెప్పని అక్కడ ఉండే పెద్దలు వ్యాస మహర్షి లాంటి వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అప్పుడు జనమేజయుడికి ఒక జ్ఞాపకం వచ్చింది, ఒరే ఒక పెద్ద ఆయన వచ్చి నన్ను ఈ పని చెయ్యొద్దు అని చెప్పంగానే నేను ఆపేశానే, మరి అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధము ఎవరు చెప్పని కారణంగా జరిగింది, ఎవరు చెప్పిన మాట వినని కారణంగా జరిగింది, ఏదో దీంట్లో అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి అని చెప్పని ఆ మహాభారతాన్ని రాసింది ఎవరు? వ్యాసుడు. వ్యాసుడు ఉన్నాడుగా, వ్యాసుడిని అడిగితే చెప్తాడు. అది వ్యాసుడు ఎందుకు చెప్తాడు? చెప్పడు. ఆయన హృదయంలో ఆ పూజ్య భావన నీకు ఉందో లేదో చూసి తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు జనమేజయ మహారాజు వ్యాస మహర్షికి సాష్టాంగ ప్రణామం చేసి, మహర్షి, ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందనులు ధృతి చెడి వారు ఏమి కారణంబున భారత యుద్ధ అపార పరాక్రమములు చేసరి మీ వంపు చేయదైది ఎరిగి ఎరిగి వారి నేల వారింపరహ ఇట్టి గోత్ర కలహమేళ పుట్టే దీనికల తెలియంగా నాకు ఆనతీయుండు సన్మునీంద్రవన్య. అది ఆయన ప్రశ్నించాడు. రాజ్యం వచ్చేసి పంచి ఇవ్వకపోతే దాయాదుల మధ్యలో వచ్చి యుద్ధం జరిగిందంటే దానికి అర్థం ఉంటుంది. రాజ్యం వచ్చేసి 2 భాగాలు చేశారు. ఇంద్రప్రస్థం రాజధానిగా సగ భారతదేశాన్ని పాండవులు పరిపాలించారు, హస్తినాపురం రాజధానిగా సగ భారతదేశాన్ని కౌరవులు పరిపాలించారు. మీరున్నారు, మీ సమక్షంలో జరిగింది ఇదంతా. మరి రాజ్యం పంచిచ్చిన తర్వాత కూడా వాళ్ళ మధ్యలో అంత పెద్ద యుద్ధం రావడానికి కారణమైంది, నేను వినాలని ఉంది నాకు అని చెప్పని జనమేజయుడు వ్యాస మహర్షిని అడిగాడు. అంటే ఇప్పటి వరకు మహాభారతం ఏడుంది? అవి తాళపత్ర గ్రంథాల్లో ఉంది, గ్రంథ రూపంలో. ఎవరికైతే సంస్కృతం వస్తుందో వాళ్ళు పోయి ఆ గ్రంథాలు చదువుకోవచ్చు. కానీ బయట ప్రవచన రూపంలో అనేది మహాభారతం ఇదిగో ఇప్పుడు వస్తుంది. జనమేజయుడు వ్యాసుడికి వేసిన ప్రశ్నతో
ఇప్పుడు మహాభారతం జనమేజయుడికి చెప్పవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు ప్రవచన రూపంలో వస్తుందన్నమాట. అంటే నైమిషారణ్యంలో ఉండే సౌనకాది మహర్షులు సూత మహర్షి మహాభారతం చెబుతూ ఏం చెప్తున్నాడు ఆయన? అయ్యా, మహాభారతం మొట్టమొదట హస్తినాపురంలో కురుసభలో జనమేజయ మహారాజుకి వ్యాస మహర్షి శిష్యుడు వైశంపాయనుడు చెప్పాడు అని చెప్తున్నారు. ఎవరు? సూత మహర్షి నైమిషారణ్యంలో మహాభారతం వింటున్న సౌనకాది మహర్షులకు. ఇప్పుడు మహాభారతం చెప్పేది వైశంపాయనుడు, అది గురువు సమక్షంలో, వ్యాస మహర్షి సమక్షంలో, గురువు సమక్షంలో శిష్యుడిని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అంటే గురువు గారు మహాభారతం శిష్యులకు చెప్పినప్పుడు వాళ్ళు అంత శ్రద్ధగా వినుంటే ఇప్పుడు వాళ్ళు చెప్పగలరు, తడబడబడాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు కురుక్షేత్రం ఇక్కడ హస్తినాపురంలో కురుసభలో జనమేజయ మహారాజు శ్రోత, చెప్పేది ఎవరు? వైశంపాయనుడు. ఎవరి సమక్షంలో? వ్యాస మహర్షి సమక్షంలో. ఇప్పుడు వైశంపాయనుడు మహాభారతం చెప్పి ఆయన తరించారు. ఎందుకు తరించారంటే ఆయన ఎక్కడ కూడా తన గురించి చెప్పలా, తన గురువుగారి గురించి చెప్పాడు. ఇప్పుడు వైశంపాయనుడు గురువు ఆదేశానుసారం మహాభారతాన్ని ప్రారంభిస్తాడు. వాసవి ప్రతముందు వసువరునాథండు చేతి భూనాదుండు శిష్టలోక నుతకీర్తి మృగయా వినోదార్థము అడవికి జని ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపముప్పు జరుపుతున్న అతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే ధరణి ప్రజ గరంబు దయతోడ వర్ణ ధర్మాభిరక్ష చేసి యమల చరిత నేలి రాజ్య విభవమది ఏలయనైనా తపచరణ ఉనికి నీకు చరియననఘా అంటూ వైశంపాయనుడు మహాభారతాన్ని చెప్పడం ప్రారంభించారు. ఆయన ముందు చెప్తాడు, వాసవ ప్రతి ముందు వసువరునాథండు చేది భూనాదుండు శిష్టలోక నుతకీర్తి మృగయా వినోదార్థము అడవికి అని ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపముప్పు జలుపుతున్న అతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే. ఒకానొక నాడు చేది దేశాన్ని పరిపాలిస్తున్నారు వసువు అని అతను. ఆయన ఇంద్రుడితో సమానమైన వాడు. ఒకనాడు ఆయన మనశ్శాంతి కోసము అరణ్యానికి వెళ్తారు. అక్కడ ఆశ్రమాలు సందర్శించినప్పుడు అక్కడ ఉండే ఋషులు ఎంతో ప్రశాంతంగా వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఈయనలో మార్పు వచ్చింది. అస్త్రశస్త్రాలు పారేసి నాకు ఏదైతే నా దేశంలో నాకు లేదో అది ఇక్కడ దొరుకుతుంది మనశ్శాంతి అని ఆయన కూడా కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అంటే మహాభారతము జనమేజయ సర్పయాగం జరిగినప్పటి నుంచి మార్పు గురించి చెప్తుందన్నమాట. ఇప్పుడు వసువుకి ఎంత మార్పు వచ్చిందో చూడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి అమరగణాలతో ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి ఆ వసువుకి ఒక దివ్యమైన ఒక విమానం ఇచ్చారు, పుష్పక విమానం, దివ్యమైన రథం అనుకో ఏమైనా. అది అధిరోహించి మనం ఏ లోకానికైనా వెళ్ళగలం అర్హత ఉంటే. ఒక దండం ఇచ్చారు, వేణు నెస్కి అంటారు దాన్ని. అది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుంది అనమాట. ఒక వాడని పద్మమాల ఒకటి ఆయనకి వేశారు. ఎవరైతే ఆ పద్మమాల ధరిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా విజయం సాధిస్తారు. అవి వాడవు, ఆ పద్మాలు ఎప్పుడూ తాజాగా ఉంటాయి అన్నమాట. ఆయన శరీరానికి ఒక దివ్యమైన దివ్యత్వాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఈయన ఇతర లోకాలకు వెళ్ళాలంటే ఈ మానవ శరీరంతో పోవడం సాధ్యం కాదు. అందువల్ల దానికి ఒక దివ్యమైన శరీరం ఉండాలన్నమాట, కాంతి భాషించాలన్నమాట. ఇప్పుడు ఆ వసువుతో అన్నాడు ఇంద్రుడు, అయ్యా నువ్వు ఎప్పుడైనా స్వర్గానికి వస్తే మా ఆతిథ్యం స్వీకరించడానికి ఒక వారం రోజులు ఉండేటట్టుగా రాండి అని చెప్పాడు. అంటే మనం ఎప్పుడైనా మన దేహ బంధువులు స్నేహితులు ఎవరైనా మనకు అవపడితే ఏమంటారంటే, ఎప్పుడైనా బెంగళూరు వచ్చినా, ఆ చెన్నై వచ్చినా, హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి రా అని పిలుస్తారు. అది లోపల నుంచి వచ్చింది కాదు. అంటే ఎప్పుడైనా మనం బెంగళూరుకి, హైదరాబాదు, ఆ చెన్నైకి పోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోతే ఆయన ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఇంద్రుడు అలా చెప్పలా. ఎప్పుడు వచ్చినా ఒక వారం రోజులు మా ఇంటి పట్టు ఉండేటట్లుగా రమ్మని చెప్పాడు. అంటే అలా పిలవాలి. ఎవరైతే మనకు నిజమైన స్నేహితులు,
నిజమైన దేహ బంధువులు ఎవరైనా మనల్ని ఆహ్వానించినప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయ్యా ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా, బెంగళూరు వచ్చినా, చెన్నై వచ్చినా ఒక 3 రోజుల పాటు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించేటట్లుగా రాండి. అది పిలవడం అంటే. అతిథులను పిలవడం అంటే అలా పిలవాలి, కానీ ఎప్పుడైనా వస్తే మా ఇంటికి రా అలా అనకూడదు. అప్పటి నుంచి ఆ వసువు ఏ రోజైతే ఇంద్రుడి అనుగ్రహం కలిగిందో అది గుర్తుంచుకొని ప్రతి సంవత్సరము ఇంద్రోత్సవము అని ఒక ఉత్సవం చేసేవాడు. ఆ ఇంద్రోత్సవం అనరుంచు మహీపతులకు అనరుగో ఆయుర్వర్ధనంబో అనరుగు సంతానము అభివృద్ధి అగున్. ఎవరైతే ఇంద్రుని ఉద్దేశించి ఉత్సవాలు జరుపుతారో వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంద్రుడి అనుగ్రహంతో వాళ్ళకి సంతానం అభివృద్ధి చెందద్ది, వాళ్ళ ఆయుష్ పెరగద్ది. ఆ విధంగా ఆయన సంతోషంగా కాలం గడుపుతూ ఉందన్నమాట. ఆయనకు ఒక 5 మంది కొడుకులు జన్మించారు. వాళ్ళు కూడా దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడ ఆ వసువును చూసి చుట్టుపక్కల దేశాలు అంగ వంగ కళింగ మగధ దేశాల్లో ఉండే రాజులు కూడా వాళ్ళు కూడా ఇంద్రుడిని ఉద్దేశించి వాళ్ళు కూడా వచ్చేసి ఉత్సవాలు చేశారు. వాళ్ళకు కూడా ఇంద్రుడి అనుగ్రహంతో వాళ్ళకు కూడా వచ్చేసి దివ్యమైన వాళ్ళకి మంచి ఆయుష్, ఆరోగ్యము, వాళ్ళకి సంతానం అభివృద్ధి చెందిందనమాట. అంటే ఎవరైనా మనమైనా కానీ ఇప్పుడైనా కానీ ఏ దేవతలను ఉద్దేశించి, ఇంద్రుడిని ఉద్దేశించి, త్రిమూర్తులను ఉద్దేశించి మనం ఏదైనా కానీ క్రతువు కానీ చేస్తే దానికి తక్షణం వచ్చేసి మనకు దాని ప్రతిఫలం మనకు లభిస్తుందన్నమాట. మీరు అనుకుంటారు పూజ చేస్తున్నాడులే వాడికి ఏం వరగద్ది, సమయం వేస్ట్ అంటారు, గుడికి ఎందుకు వెళ్ళాలా, ప్రదక్షిణ ఎందుకు చేయాలంటారు. తప్పు. మనం చేసేది ప్రతి ఒక్క దాన్ని భగవంతుడు లెక్క కడతాడు. వీడు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఇచ్చిన వీడు ఇప్పుడు దైవభక్తి ఉందా లేదా అనేది మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకంటే బుద్ధి జ్ఞానం ఉండేది మన ఒక్కరికే ఉండేది. మిగతా 83,99,999 జీవులకు అసలు నోరే లేదు. మానవుడు ఒక్కడే తరించగలడు, అంటే మోక్షం పొందగలడు, స్వర్గం ప్రాప్తించగలడు. దానికి ఏం చేయాలి? మనం ఈశ్వరారాధన చేయాలి. అసలు మనం చేస్తున్నావా లేదా అనేది భగవంతుడు ఆయన లెక్క కడుతుంటాడు. మనం అనుకుంటాం ఎవరు చూడలేదని. ఆయన వచ్చి అంత అణువణువులో ఆయన ఉన్నాడు. అందువల్ల మనము చేసిన పుణ్యము ఎక్కడికి పోదు మిత్రమా. అందువల్ల పుణ్యము అనేది అది మనమే చేసుకోవాలా. ఇక్కడ ఎవరన్నా మనకు ఉన్నారంటే ఎవరూ లేరు, భగవంతుడే మనకు దిక్కు. వీళ్ళంతా ఎప్పటి వరకు అంటే మన కుటుంబంలో ఉండే ఎవరైనా బంధుమిత్రులు ఎవరైనా కానీ వాళ్ళది మనకు వాళ్ళు ప్రేమ అంటే తప్పది అనకూడదు మనం దాన్ని. వాళ్ళు వాళ్ళ కోసం మనం ఏదైనా ఉపయోగపడేటట్టుంటేనే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. ఏ రోజైతే మనం వాళ్ళకు ఉపయోగపడమో, వాళ్ళకి మనం భారం అయిపోతామో ఆ రోజు నిన్ను పక్కన పెట్టేస్తారు, నీకు విలువ ఉండదు. అందువల్ల పాపము అనేది మనం చేసుకున్నాం అనుకో యమసదనానికి వెళ్ళిపోతాం. ఆ నరకంలో వైతరిణి అని ఉంది నది, అది దాటడానికే 1 కోటి సంవత్సరాలు పట్టద్ది. నానా చిత్రహింసలు చేస్తారు. అందువల్ల తెలిసి తప్పు చేయకు మిత్రమా. ఎందుకంటే నీ పాపం వచ్చేసి నువ్వే అనుభవించాలా. నీ పాపంతో వేరే వాళ్ళకి సంబంధం లేదు. నారదుడు కూడా ఇంతకుముందు వాల్మీకి ప్రశ్నిస్తాడు, అయ్యా నువ్వు దారి దోపిడీలు చేస్తున్నావు కదా, మరి ఈ పాపంలో నీ భార్య బిడ్డలు కూడా భాగం ఉందా అంటే భార్య చెప్పొద్ది, నాయన ఏమండి మీరు ఇంటి యజమాని, మీ సంపాదనలో ఏ పాపాలున్నా పుణ్యాలున్నా దానికి బాధ్యుడు నువ్వేను, నువ్వు తీసుకొచ్చి పెడితే నేను వండి పెడతాను అని చెప్పని అంటది. అందువల్ల పాపము అనేది ఎవరికి వారే అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల తొందరపడి మనం లేనిపోని పనులు చేసి ఏదో ఇంట్లో వాళ్ళని వచ్చేసి మెప్పించడానికి, సంతోష పెట్టడానికి, ఈ పనికి మాలిన శరీరం ఇది ఎప్పుడు పడిపోద్దో మనకే తెలియదు. దాన్ని సుఖ పెట్టడానికి మనం పాపపు జీవనానికి అలవాటు పడివనుకో ఇక మనం వచ్చేసి కోలుకోవడానికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాల్సి వస్తుందో అది మనమే అనుభవించాలా. దీనికి భార్య బిడ్డలకి, బంధుమిత్రులకి, స్నేహితులకి సంబంధమే లేదు. మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ స్పష్టంగా చెప్పదు. ఏ చెప్పినా కానీ మనం దాన్ని అర్థం చేసుకునే దాంట్లోనే ఉంది వ్యవహారం. ఎందుకంటే మనము ఇక్కడికి వచ్చింది మనం ఒక్కరే. ఈశ్వరుడికి చెప్పొచ్చాం, స్వామి నాకు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అయ్యి, ఎందుకంటే మానవ జన్మ ఒక్కటే మోక్షం పొందడానికి అర్హత, మిగతా జన్మలు లేదన్నమాట. అంటే అప్పుడు భగవంతుడు ఎన్నో కోట్ల జన్మలు మనం చేసుకున్న పుణ్యం కారణంగా మానవ జన్మ ఇచ్చాడు. ఇస్తే దాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం
ఆ భగవంతుడు మళ్ళీ ఆయన మాట మన్నించాలి. ఎందుకంటే మళ్ళీ మనం పోయినప్పుడు ఆయన అడుగుతుడు, ఏరా నీకు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఇచ్చా కదా, మరి పశువులాగా నువ్వు కూడా పోయేసి అక్కడ సంసారం చేసి బిడ్డలు కానీ పాపపు జీవనం అలవాటు పడి ఈ పనికిమాలిన శరీరానికి వచ్చే సుఖభోగాలు అందించి వచ్చావా, లేక ఏదైనా పుణ్యం చేసుకున్నావా అని అడుగుతుడు. అందువల్ల ఇక్కడ ఎవరితో ఎవరు సంబంధం లేదు మిత్రమా. బ్రహ్మంగారు కూడా చెప్తారు, ఈ కళ్ళుకి అవ్వబడేదంతా అసత్యము, అది అసత్యం అని తెలుసుకోవడానికి మనకు పరీక్ష. అది ఎప్పుడైతే అసత్యం అని తెలుసుకుంటావో అప్పుడు నీకు సత్యం ఎరుకవుద్ది, అసలు ఏంది సత్యం అనేది. అందువల్ల మనము కళ్ళను నమ్మకు జీవ అంటాడు. కళ్ళను నమ్మామనుకో నేను దేశపు అదో లోకానికి దోషేస్తుంది కళ్ళు. అందువల్ల మనం ఎప్పుడు మనసులో ఈశ్వరుని తలుచుకుంటూ ఉంటే మన కష్టాలన్నీ ఆయన గట్టెక్కిస్తాడు. అంతిమంగా ఆయన శాశ్వత శివ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా దయగలిగి ఉండాలా, ధర్మంగా ఉండమని చెప్పిన అర్థమైందంటే సత్యం మాట్లాడాలా, దయగలిగి ఉండాలా, ఎప్పుడు భక్తి మార్గంలో తపస్సులాగా మనం పూజలు చేసుకుంటూ ఉండాలా. ఇవన్నీ మనము భగవంతుడు వచ్చే శౌచం ఎప్పుడు పవిత్రంగా ఉండాలా, కాళ్ళు చేతులు ముఖం ఎప్పుడు కడుక్కుంటూ ఉండాలా, 3 పూట్ల స్నానం చేయాలా, పూజలు చేయాలా, ఎప్పుడు భాగవతం రామాయణం మహాభారతం చదవాలా, మితంగా మాట్లాడాలా, భగవంతుడి గురించి చెప్పేటప్పుడు ఘనంగా చెప్పాలా. అందుకే చెప్తాడు పోతన గారు భాగవతంలో చెప్తుంటాడు, చేతులరంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తినుడు వడేని, దయము సత్యంబులోనుగా తలపడేని, కలుగు నేటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. అర్థమైందా? అందువల్ల మనం ఎప్పుడు కూడా నేను అంటే నేను ఒక్కడే అనేది కానీ అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నప్పుడు మనకు 2 ఉంటాయి, ఒకటి బాధ్యత, 2 కర్తవ్యము. బాధ్యత అంటే ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళ కోసం మనం పనులు చేస్తూ ఉండడం, అంటే సంపాదించడం, వాళ్ళని చూడడం, వాళ్ళని అభివృద్ధి చేయడం, వాళ్ళని అది శరీరంతో దేహ బంధువులు వాళ్ళ కోసం చేసేది, అది పనిది బాధ్యత అంటారు. కర్తవ్యం అంటే అది మనం శాశ్వత శివ సాన్నిధ్యం మోక్షం పొందడానికి తరించడానికి చేసుకునే పుణ్యం ఏదుందో దైవ కార్యాలు, అది మనమే చేసుకోవాలి, దాన్ని మనం కర్తవ్యము అంటాడు. అందుకే చెప్తాడులా ఎవరు రామాయణంలో వాల్మీకి రామాయణంలో చెప్తారు, రాముడు నిద్రపోతుంటే ఆయన్ని నిద్రలేపుతూ విశ్వామిత్రుడు అంటాడు, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమాగ్నికం. కర్తవ్యం రామా, నువ్వు సూర్యవంశంలో జన్మించావు, సూర్యుడు ఉదయించే సమయం ఆసన్నమైంది, లేచి సంధ్యావందనాది విహిత కర్మలు చేయాలి కదా, లేయి అని చెప్పని లేపుతాడు అనమాట. అందువల్ల మనం కూడా వచ్చేసి సూర్యోదయానికి ముందే నిద్రలేసి స్నానం చేసి సూర్య నమస్కారం కానీ చేసుకుంటే నిరంతరం భగవంతుడిని మనసులో వచ్చేసి మననం చేసుకుంటూ ఉంటే భాగవతం రామాయణ మహాభారతం ఇటువంటి గ్రంథాలు మనం వింటూ ఉంటే మనం మోక్షం పొందడం చాలా సులభం మిత్రమా. దేహం కోసం వచ్చేసి మనం ఈ శరీరంతో మనం చేయాల్సిన పనులు ఉంటాయి ఇంట్లో, వాళ్ళకి ఇంట్లో చేసే బాధ్యత కూడా 2 సమన్వయం చేసుకొని, బాధ్యత కర్తవ్యం 2 సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి మనం. అర్థమైందా? అందువల్ల ఏ గ్రంథం చెప్పినా కానీ మనకు మంచే చెప్పద్ది, మనకు ఆ నీతిని మనం తీసుకోవాలి, సత్యాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయన వసువు ఆయన వచ్చేసి ఆ చేది దేశాన్ని పరిపాలిస్తూ అప్పుడప్పుడు స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడు ఆదిత్యాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని ఉపరిచర వసువు అన్నారు ఆయన్ని. ఒకనాడు వాళ్ళ దేశంలో సుక్తుమతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది. అంటే ప్రతి పట్టణము, దేశము, రాజధానులన్నీ కూడా మనము ఆ నది పరివాహక ప్రాంతాల్లో కడతాం. మనం గంగా నది ఒడ్డున కాశీ పట్టణం, యమునా నది ఒడ్డున ఢిల్లీ, ఇలా మనకు పెన్నా నది ఒడ్డున మా నెల్లూరు, అలా గోదావరి నది ఒడ్డున రాజమండ్రి, కృష్ణానది ఒడ్డున విజయవాడ, ఇలా పట్టణాలన్నీ కూడా ఏదైనా వాళ్ళు నది ఒడ్డున కడతారు. ఎందుకంటే నీళ్లు అవసరం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఆకాశంలో విహరిస్తున్న ఒక పర్వతం, కోలాహలము అనే ఒక పర్వతం వచ్చేసి కింద ప్రవహిస్తున్న ఆ సుక్తుమతి నది అందచందాలను చూసింది. మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే పర్వతాలకు ఆ కాలంలో రెక్కలు ఉండేటివి, అవి ఎవరితో అక్కడి నుంచి ఇక్కడికి పోతూ ఉంటాయి.
తర్వాత కాలంలో ఇంద్రుడు వజ్రాయుధంతో రెక్కలని తెగ్గొట్టేశాడు. ఒక్క మైనాక పర్వతం ఒకటే తప్పించుకుంది, వాయుదేవుడు ఆయన కాపాడాడు. అది మనకు అరేబియా సముద్రంలో వచ్చేసి అక్కడ ఆ పర్వతం వచ్చేసి అక్కడ ఉందన్నమాట. ఆ ఏరియాలో అక్కడ ఎండం వచ్చేసి దాముకొని ఉంది, సముద్రం లోపల ఉందన్నమాట మైనాక పర్వతం, పైకి రాలా. ఒకసారి ఆంజనేయుల స్వామి కూడా సీతమ్మ ఎత్తుక్కుంటా ఎతకడానికి పోతూ 100 యోజనాలు ఆయన పోతూ ఉంటే అప్పుడు మైనాక పర్వతము తన తండ్రి ఆంజనేయుల స్వామి తండ్రి వాయువు ఆయనకి సాయం చేసింది కాబట్టి అతను కుమారుడు వస్తున్నాడు, ఆతిథ్యం ఇద్దామని చెప్పని ఆయన పైకి లేచి హనుమంత ఆతిథ్యం అంటాడు. కానీ నేను ఇప్పుడు రామకార్యం మీద పోతున్నాను, నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్టే మిత్రమా అని చెప్పని చేత్తో ఆ పర్వతాన్ని తాకతాడు హనుమంతుడు పోయేటప్పుడు. అంటే ఆ కాలంలో రెక్కలు ఉండేదన్నమాట. ఆ కోలాహలం అనే పర్వతము అది ఆ సుక్తుమతి నదికి అడ్డంగా దిగింది. అంటే పర్వతాలను మనం పురుషులతో పోలుస్తాం, నదుల్ని స్త్రీతో పోలుస్తాం. ఇప్పుడు ఆ పర్వతం ఆ ప్రవాహానికి అడ్డంగా దిగేతలికి ఆ కోలాహలం అనే పర్వతం సుక్తుమతి అది నది మధ్యలో వచ్చేసి సంగమం జరిగిందని మనం భావించాలి. స్త్రీ పురుష సంగమం జరిగింది. అప్పుడు నది పరివేదన చెందింది, అంటే బాధపడింది. అది విన్నాడు రాజు, ఎవరు ఒక మనిషి కాదు, నది బాధపడితే రాజు విన్నాడు. ఎవరు వసువు. వెంటనే ఆయన కాలుతో తన్నిండు పర్వతాన్ని, అది ఎక్కడో పోయి పడింది. అంటే ఆయన ఇంద్రుడితో సమానమైనడు కాబట్టి చాలా బలవంతుడు. అప్పుడు ఆ నది సంతోషించింది. ఆ సుక్తుమతి నది కోలాహల పర్వతం ఆ రెండు సంగమించిన కారణంగా ఆ నది గర్భం దాల్చింది. 2 బిడ్డలు ప్రసవించింది, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లోడు. మగపిల్లోడు పేరు సుపదుడు, ఆడపిల్ల పేరు గిరిక. ఈ 2 పిల్లల్ని ఆ సుక్తుమతి నది వసువుకి ఇచ్చింది పెంపుకి. వసువు పెంచి పెద్ద చేసి మగపిల్లవాడిని వచ్చేసి ఆయన తన దేశానికి సైన్యాధ్యక్షుడిని చేస్తాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది గిరిక. ఆ అమ్మాయిని రాజు పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే రాజులు క్షత్రియులు, వాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఆ కాలంలో, ఈ యుగంలో అన్వయం కాదు, ఆ యుగాల్లో సత్యయుగంలో, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగాల్లో వాళ్ళు క్షత్రియులు దక్షిణ నాయకులు కాబట్టి వాళ్ళు సంతానం కోసం వచ్చేసి చాలా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కారణం ఏంటంటే దేశాన్ని రక్షించాలి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, చనిపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అంటే భీష్ముడితో అంటాడు శంతన మహారాజు, నేను ఇంకా వివాహం చేసుకోవాలంటాడు. నువ్వు ఒక్కడివే నా కొడుకువి, నువ్వు చాలా బలవంతుడివి భీష్మ, నీకేదైనా జరిగిందనుకో మళ్ళీ నా దేశానికి రాజువుడా, అందుకే నేను మళ్ళీ వివాహం చేసుకోవాలని చెప్పి అంటాడు. ధర్మం చెప్తాడు. అందుకే దగ్గరుండి భీష్ముడు పెళ్లి చేసిండు అన్నమాట తండ్రి శంతనుడికి. ఆ విధంగా వాళ్ళు దక్షిణ నాయకులు కాబట్టి వాళ్ళు ఎన్నైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఆ గిరికని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఒకనాడు గిరిక ఋతుమతి అయింది, అంటే ఇంటికి దూరం పోయింది. పోతే అప్పుడు పితృదేవతలు అన్నారు వసువుతో, నువ్వు క్షత్రియుడివి, మీ భార్యకు వచ్చేసి వేట మాంసం పెట్టు, ఆమె ఋతు స్నానం చేయంగానే ఆమెతో సంగమిస్తే నీకు మంచి బలవంతులైన కుమారులు జన్మిస్తారు అని చెప్పి పితృదేవతలు చెప్పారు. అంటే మహాభారతం మనం ఇక్కడి నుంచి చాలా విశాల హృదయంతో వచ్చేసి మనం వినాలా. ఎందుకంటే వ్యాస మహర్షి కానీ మూలంలో తెలుగులో నన్నయ్య గారు కానీ ఏందబ్బా ఇంత చీప్గా రాశారని చెప్పి అనిపిస్తుంది మనకు. కానీ మహాభారతం చాలా విశాల హృదయంతో వినమని చెప్పింది. ఇప్పుడు వసువు ఆయన వేటకు వెళ్ళాడు. ఆయనతో పాటు పావురాళ్ళు, డేగలు, కుక్కలు అన్నీ పోయాయన్నమాట. వేటాడుతూ ఉంటే అక్కడ ఆయన భార్య అందచందాలు ఒకసారి స్మరించాడు, జ్ఞాపకం వచ్చింది. అంటే నన్నయ్య గారు ఏమంటున్నారంటే ఎవరైనా కానీ కేవలం తన భార్య అందచందాలను మాత్రమే ఎవడైతే స్మరిస్తూ చూస్తూ ఉంటాడో, అందం అనేది తన భార్యలో చూడాలా, బయట ఎక్కడో ఉండదు. అతను మహావీరుడు అన్నాడు, అమోఘ వీరుడు, సామాన్యుడు కాదన్నమాట అతను. నన్నయ్య గారు చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఎప్పుడైతే భార్యను స్మరించాడో ఆయన వీర్య స్ఖలనమైంది. ఆయన అమోఘ వీరుడు, ఆ వీర్యం వృధా కాకూడదు. ఇప్పుడు ఆ వీర్యాన్ని చిరగని ఆకు డప్పలో పొట్లం కట్టి పెంపుడు డేగని పిలిచి దాని మెడలో కట్టి ఈ వీర్యం తీసుకెళ్ళి నా భార్యకి ఇయ్యి అని ఆదేశించాడు. వెంటనే డేగ ఎగురుకుంటా పోతా ఉంది ఆకాశాన. ఎదురుగా ఇంకొక డేగ వచ్చింది. ఆ డేగ దాని మెడలో ఉండే ఆ పొట్లం చూసి అదేదో మాంస పొట్లం అనుకొని ఆ డేగ ఈ డేగ 2 డేగలు వచ్చేసి పొడుచుకునే తలికి ఆ చిరిగి దాంట్లో ఉండే వీర్యం కింద ఒక సరోవరంలో పడిపోయింది.
ఆ సరోవరంలో అద్రిక అని ఒక చేప ఉంది. అది ఇది ఈ వసువు వీర్యం 2 బిందువులుగా పడతాయి. అదేందో అని చెప్పి మింగింది అంతే. అది చేప గర్భం దాల్చింది. ఆ చేప కూడా ఒక అప్సరస అద్రిక. ఆమె ఇంద్రుడు సభలో నాట్యం చేస్తూ ఉంటే, నాట్యం చేసేవాళ్ళకి ఒక లక్షణం ఉంది. ఎప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉండే వాళ్ళ కళ్ళల్లో చూసి నాట్యం చేయాలి. ఈమె దిక్కులు చూస్తా నాట్యం చేస్తే శాపం పెట్టండి, నువ్వు వచ్చేసి చేపగా వచ్చేసి భూలోకంలో జన్మించాలి. అప్పుడు ఆమె పశ్చాత్తాపడితే, చేపవైనా కానీ ఇద్దరు మనుషులకు జన్మనిస్తే నీకు మళ్ళీ శాపం పోయి మళ్ళీ నువ్వు వచ్చేసి అప్సరసగా ఇంద్ర సభలోకి వస్తావని చెప్పంటే, అప్పుడు ఆమె గర్భం దాల్చి నిండు గర్భవతి అయితే చేపలు పట్టినప్పుడు ఆ చేప వల్లలోకి వస్తుంది. ఆ చేపని తీసుకుపోయి వాళ్ళు అక్కడ దాశరాజుకి ఇస్తారు. ఆ దాశరాజు పట్టకోసి చూస్తే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు వస్తాడు. మగపిల్లోడిని మత్స్య దేశానికి, ఆయన మత్స్య వల్లప్పుడు మత్స్య దేశానికి వచ్చేసి ఆయన ఆయన్ని చేస్తారు రాజుని. ఈయన వచ్చేసి ఆడపిల్లని మత్స్యగంధి ఆమెని పెంచుకుంటారు. ఆమె సత్యవతీదేవి. అప్పుడు ఒకనాడు ఆయన వస్తాడు. ఎవరు? వసువు వచ్చి ఆ దాశరథుతో చెప్తాడు, ఆ అమ్మాయి నా కూతురు, నువ్వు ఆ అమ్మాయిని శంతన మహారాజుకే ఇవ్వాలా, ఇంకెవరికి ఇవ్వకూడదని చెప్పేసి పోతాడు ముందుగానే. అందువల్ల దాశరాజు ఎవరు వచ్చినా ఈడనమాట. ఆ విధంగా జరిగే కాలంలో ఒకనాడు శంతన మహారాజు వచ్చేసి గంగాదేవిని ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ భీష్ముడు యువరాజుగా, శంతనుడు వచ్చేసి భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి యొక్క మనవడు, శక్తి మహర్షి యొక్క కుమారుడు పరాశర మహర్షి, ఆయన తీర్థయాత్రలు చేసుకుంటూ ఆ మథురా నగరం నుంచి ఆయన పడవలో యమున దాటుకుంటాడనమాట. ఆ రోజు పడవేసింది సత్యవతీదేవి పడవేస్తే, ఆ పడవలో సత్యవతీదేవి అందచందాలను చూసి ఆయన మోహిస్తాడు. అంటే ఇదంతా ఏంటంటే, ఒక మహాపురుషుడికి ఎప్పుడూ ఒక స్త్రీ మీద వ్యామోహం ఉండదు. వెనక పరదేవత అనుగ్రహం ఉంటేనే జరగదు. ఇదంతా వెనక ఒక మహాపురుషుడు జన్మించాలంటే వేరొక మహాపురుషుడు ఆ తేజస్సు అవసరం అన్నమాట. అటువంటి క్షేత్రం కూడా ఉండాలి. అందువల్ల అద్రిక అనే అప్సరసకు పుట్టింది కాబట్టి సత్యవతీదేవి ఇప్పుడు ఆ పరాశర మహర్షి అడిగేస్తాడు, నిన్ను మత్స్యగంధివి, చేపల వాసన వస్తుంది, నిన్ను యోజన గంధిగా మారుస్తాను, ఒక యోజన వంటి 8 మైళ్ళు వరకు నీ సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి, నీతో నేను సంగమించాలని చెప్పంటే, అప్పుడు నేను కన్యగా ఉండాలి, మళ్ళీ నేను వివాహం చేసుకోండి, నీ కన్యత్వం కోల్పోకుండా సద్యద్గర్భం అంటే అప్పుడే బిడ్డ పుట్టడం పెద్దోడైపోతాయని చెప్పంట. ఆ విధంగా యమునా ద్వీపంలో పరాశర మహర్షికి సత్యవతీదేవికి సంగమించిన కారణంగా సద్యోగర్భమున వేదవ్యాసుడు జన్మించాడు. అక్కడ పుట్టగానే పెద్దోడైపోతాడు. అందుకే ఆయన్ని కృష్ణ ద్వైపాయనుడు అంటారు. ఎందుకంటే యమున నల్లంగా ఉంటుంది కాబట్టి ఆ యమునా ద్వీపంలో జన్మించాడు అనమాట. వెంటనే అప్పుడు ఆయన తపస్సు చేసుకోవడానికి పోతూ, అమ్మ ఎప్పుడైనా నా అవసరం ఉంటే నన్ను పిలువు, నేను వచ్చి నీకు నేను సాయం చేస్తాను అని చెప్పని ఆయన బదరికావనం వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన్ని బాదరాయణుడు అంటారు. అంటే బదిరీ ఫలాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ, అంటే రేగు పళ్ళు, అవి తింటే ఎక్కువగా ఆకలి కాదు, దప్పిక కాదనమాట. తపస్సు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇంతకు పూర్వం ధ్రువుడు కూడా, నారదుడు చెప్తాడు ధ్రువుడికి కూడా, నువ్వు కూడా అక్కడ వెళ్ళి తపస్సు చేసుకోమంటాడు. ఆయన కూడా ఆ బదిరీ ఫలాలు తిని తపస్సు చేసుకున్నాడు అనమాట. ఆ విధంగా వేదవ్యాసుడు జన్మించాడు కాబట్టి మనకు అష్టాదశ పురాణాలు, వేదాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ మనకు వేదాంగాలు ఇవన్నీ మనకి ఇవ్వబట్టి కలియుగంలో వచ్చేసి మానవులు పాడైపోతారు. అవన్నీ ఇస్తే వాళ్ళు జీవితాన్ని సమన్వయం చేసుకొని బ్రతకగలరని చెప్పని వేదవ్యాసుడు మనకెంతో ఆయన సాయం చేశారు. ఈరోజు మనము ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో 4వ ఆశ్వాసంలో మనం వచ్చేసి సర్పయాగాన్ని 2 భాగాలు చేశాను. ఒక భాగం వచ్చేసి మనం వచ్చేసి 3వ ఆశ్వాసం, ఆంధ్ర మహాభారతం ఆది పర్వం 3వ ఆశ్వాసంలో నేను వచ్చేసి ఈ 3వ ఆశ్వాసాన్ని 2 భాగాలుగా చెప్పా. సర్పయాగం వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పాను. ఈ భాగంలో మనం వచ్చేసి ఈ పార్ట్ 2లో మనకు వేదవ్యాసుడు ఆయన సాక్షాత్తు విష్ణు వంశ అటువంటి మహానుభావుడు ఆయన జననం మనం చెప్పుకున్నాము. ఆయన అనుగ్రహం వచ్చేసి మన ప్రజలందరికీ కలిగి
మనం ఎప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మనకేదైతే ఈ కలి ప్రభావం చేత మన మనసు బుద్ధి పాడైపోయిందనమాట, అధర్మం వైపు మనం మొగ్గు చూపుతున్నాం, ఇదంతా సత్యం అని చెప్పి అనుకొని మనం ఎంతో పాపపు జీవనానికి అలవాటు పడిపోతున్నాం. అవన్నీ పోయి భగవంతుని పాదాలు పట్టుకొని అంతిమంగా మనం వచ్చే శాశ్వత శివ సాన్నిధ్యం మోక్షం పొందాలని, మీ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మరీ నేను వేడుకుంటూ ఉన్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా చాలామందికి యూట్యూబ్ మన విషయాలన్నీ, ఈ ధర్మ సూత్రాలన్నీ అందిస్తే వాళ్ళు కూడా జీవనానికి సమన్వయం చేసుకొని వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని, మనం పరోపకారమే పరమధర్మంగా వచ్చేసి మనం బ్రతకాలని నేను వేడుకుంటూ ఈ 3వ ఆశ్వాసాన్ని మనం ఇంతటితో పూర్తి చేసి తదుపరి ఆశ్వాసాల్లో మనం మరొక రోజు చెప్పుకుందాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.